హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఇంపార్టెంట్ ఒక జీకే బిట్ అలాగే జాగ్రఫీ టాపిక్ కూడా ఉంది. సో జీకే టాపిక్ జాగ్రఫీ టాపిక్ రెండింటి ద్వారా ఇది మనకు ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇది చిన్న టాపిక్ కానీ దీని నుంచి బిట్లు వస్తాయి. సో అందుకే చేస్తున్నాను. అదేంటంటే భూ పరివేష్టిత ప్రాంతాలు లేదా రాష్ట్రాలు లేదా దేశాలు. అర్థమవుతుందా? ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అందరికీ తెలిసిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్లీజ్ నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి. మీకు చేసినప్పుడు మీకే తెలుస్తుంది, రాసినప్పుడు కొంత గుర్తుంటుందండి, చదివినప్పుడు ఇంకొంత గుర్తుంటుంది, మీకు యూజ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను. చిన్న టాపిక్ అని అందులో వదిలేకండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకే మంచిది. సో ఫస్ట్ భూ పరివేష్టిత ప్రాంతాలు, ల్యాండ్ లాక్డ్ ఏరియాస్. ఓకేనా? సో ఫస్ట్ భూ అంటే భూ పరివేష్టిత దేశాలండి. సో ఫస్ట్ చూసుకోండి, భూ పరివేష్టిత దేశాలు అంటే ఏంటి? ఫస్ట్ జల సరిహద్దు లేని దేశాలను భూ పరివేష్టిత దేశాలు అంటారు. అర్థమవుతుందండి? జల సరిహద్దు అంటే కోస్టల్ బార్డర్ అండి, లేనిది. అర్థమవుతుందా? ఆ దేశాలని భూ పరివేష్టిత దేశాలు అంటారు. ఇంగ్లీష్ మీడియం అని చెప్పినది. సో ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అంటే అర్థం చేసుకోండి. ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అంటే మీకే అర్థమైపోతుంది. భూ పరివేష్టిత రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దు జలసద్దు అంటే బార్డర్, నేషనల్ బార్డర్, తర్వాత కోస్టల్ బార్డర్ లేనిది, రెండూ లేని ప్రాంతాలు. అర్థమవుతుందా? రాష్ట్రాలను భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారనమాట. అర్థమవుతుందా? భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. దీని నుంచి బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. భారతదేశంలోని భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని? అవి భూ పరివేష్టిత రాష్ట్రాలు 5 అండి, రాసుకోండి. ఆ 5 ఏంటంటే 1 తెలంగాణ, 2 ఛత్తీస్గఢ్, రాసుకోండి. 3 మధ్యప్రదేశ్, 4 హర్యానా, 5 జార్ఖండ్ అండి. ఈ 5 రాష్ట్రాలే మన దేశంలోని భూ పరివేష్టిత రాష్ట్రాలు. భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని అని అడిగితే 5. ఆ 5 ఏంటంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. అర్థమవుతుంది కదా? సో ప్రపంచంలో భూ పరివేష్టిత దేశాలు ఎన్ని ఉన్నాయైతే 44 ఉన్నాయండి. 44 ప్రపంచంలో. భారతదేశంలో అయితే 5 రాష్ట్రాలు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. అర్థమవుతుంది కదా? సో ప్రపంచంలో భూ పరివేష్టిత దేశాలు ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయండి. అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనమాట ఇవన్నీ ప్రపంచంలో, వరల్డ్ వైడ్ అయితే. అర్థమవుతుంది కదా? సో అవేంటి? ఫస్ట్ ఏ ఖండంలో ఎన్ని ఉన్నాయి? ఆఫ్రికా కాంటినెంట్లో 16 ఉన్నాయి. యూరప్ కాంటినెంట్లో అంటే యూరప్ ఖండంలో 14 ఉన్నాయి. ఆసియా కాంటినెంట్లో 12 ఉన్నాయి. తర్వాత దక్షిణ అమెరికాలో 2 ఉన్నాయి. అర్థమవుతుందా? సో ప్రపంచంలో భూ పరివేష్టిత దేశాలు వరల్డ్లో. అర్థమవుతుందా? వరల్డ్లో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి. సో అవేంటి? ఆఫ్రికాలో 16, యూరోప్లో 14, ఆసియా ఖండంలో 12, దక్షిణ అమెరికాలో 2. అర్థమవుతుందా? సో ఇవి. సో అవి వీటి ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం. అయితే అతిపెద్ద భూ పరివేష్టిత రాష్ట్రం ఏంటి భారతదేశంలో? మధ్యప్రదేశ్. అతిపెద్ద భూ పరివేష్టిత రాష్ట్రం భారతదేశంలో ఏది అని అడిగాడు అనుకోండి, మధ్యప్రదేశ్. అయితే అతి చిన్న భూ పరివేష్టిత రాష్ట్రం ఏంటి? హర్యానా. భారతదేశంలో అతిపెద్ద భూ పరివేష్టిత రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్, చిన్నది ఏంటి అంటే హర్యానా. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఈ పాయింట్లో. భారతదేశంలో భూ పరివేష్టిత కేంద్ర ప్రాంతాలు ఏవి అంటే ఢిల్లీ, చండీగఢ్. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. అర్థమవుతుంది కదా? సో అతిపెద్ద భూ పరివేష్టిత దేశాలు ఏవి? కజకిస్తాను, మంగోలియా. తర్వాత అతి చిన్న భూ పరివేష్టిత దేశం ఏది? వాటికన్ సిటీ. భూ పరివేష్టిత దేశాలు ఎక్కువగా గల ఖండం ఏది అని అడిగారు అనుకోండి, ఆఫ్రికా అండి. ఆఫ్రికాలో 16 ఖండాలు ఉన్నాయి. ఆఫ్రికా కాంటినెంట్లో 16 కంట్రీస్ ఉన్నాయి. ఓకేనా? సో భూ పరివేష్టిత దేశాలు తక్కువగా గల ఖండం ఏది అంటే తక్కువగా గల కాంటినెంట్ దక్షిణ అమెరికా అండి. 2 ఉన్నాయి దక్షిణ అమెరికాలో. అర్థమవుతుందా? అయితే అసలు భూ పరివేష్టిత దేశాలు లేని ఖండం ఏది అని అడిగాను. లేని ఖండాలు ఏవి అని అడిగాను. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా. ఈ 2 ఖండాల్లోనూ భూ పరివేష్టిత దేశాలు అనేవి లేవు. నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి, జనరల్ నాలెడ్జ్ పరంగా, జాగ్రఫీ పరంగా. మీరు నోట్ చేసుకొని రాసుకొని రివిజన్ చేస్తే మీకే యూజ్ఫుల్. అంతే, చెప్పడం వరకే నా పని.
చెయ్యడం మీదే. ఓకేనా? మాకు మార్క్స్ కావాలి, మాకు సబ్జెక్ట్ రావాలి, మాకు ఏది ఇంపార్టెంటో తెలియాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ప్రతి పాయింట్ నేను నోట్ చేసే మీకు చెప్తున్నాను. మీరు నోట్ చేసుకుని ఒకసారి రాసుకుంటే మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలండి, ఏమైపోయిందండి, 10 నిమిషాల్లో ఒక టాపిక్ వస్తుంది కదా. సో దక్షిణ అమెరికాలో భూ పరివేష్టిత దేశాలు ఏవి? 2 ఉన్నాయి అన్నాను కదా. దక్షిణ అమెరికాలో ఇగోండి, దక్షిణ అమెరికాలో 2 ఉన్నాయి. ఆ 2 ఏవి? అవి ఏంటంటే పరాగ్వే, బొలీవియా. ఈ 2 దేశాలే దక్షిణ అమెరికాలో ఉన్న భూ పరివేష్టిత దేశాలు. అలాగే దక్షిణ ఆసియాలో భూ పరివేష్టిత దేశాలు ఏవి అని అడిగారు అనుకోండి, నేపాలు, భూటాను, ఆఫ్ఘనిస్తాన్. అలాగే ఆగ్నేయాసియాలో భూ పరివేష్టిత దేశాలు ఏవి అంటే ఒకటేనండి, లావోస్ అండి. ఆగ్నేయాసియాలో లావోస్ ఒకటే భూ పరివేష్టిత దేశం. అలాగే చుట్టూ ఒకే దేశం ఉన్న భూ పరివేష్టిత దేశాలు అంటే చుట్టూ ఒకటే దేశం ఉంటుందన్నమాట. ఆ దేశానికి భూ పరివేష్టిత దేశాలు ఏవి అంటే మాత్రం 3 ఉన్నాయండి. ఆ 3 ఏంటంటే వాటికన్ సిటీ అండి ఇటలీతో, లెసతో అండి దక్షిణాఫ్రికా, శాన్ మ్యారినో అండి ఇటలీ. సో ఇవన్నీ భూ పరివేష్టిత దేశాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు. ఓకేనా? సో భూ పరివేష్టిత ప్రాంతాలు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ల్యాండ్ లాక్డ్ ఏరియాస్, ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ చెప్పాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం అర్థం చేసుకోండి, పేర్లు తెలిస్తే సరిపోతుందండి. సో ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అంటే ఆ కంట్రీస్ తెలుసుకుంటారు, ఆ రాష్ట్రాలు స్టేట్స్ తెలుసుకుంటారు అంతే. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదండి. భారతదేశంలో మాత్రం ఇది మాత్రం నోట్ చేసుకోండి, మర్చిపోకండి. భారతదేశంలో ఎన్ని భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, హౌ మెనీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని అడిగితే 5 ఇక్కడ రాసుకోండి. సారీ ఇక్కడ రాయడం మర్చిపోయాను, 5 అండి. అవే 1 తెలంగాణ, 2 ఛత్తీస్గఢ్, సీజీ అంటే ఛత్తీస్గఢ్. ఓకేనా? షార్ట్ కట్ అనమాట. ఎంపీ అంటే మధ్యప్రదేశ్, హెచ్ఆర్ఎన్ హర్యానా, జేఆర్కే అంటే జార్ఖండ్ అండి, జార్ఖండ్. ఓకేనా? ఈ 5 మాత్రం నోట్ చేసుకొని వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను. సో ఇదండి ఈరోజు మన టాపిక్, జీకే టాపిక్. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అవసరం అని అనుకున్న వాళ్ళకి, మీలా చదువుకునే వాళ్ళకి, మీలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంకొంతమందికి ఇది అవసరం, యూస్ఫుల్ అవుతుంది అనేసి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే వీడియోలు నేను పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో మీ అందరికీ తెలిసిందే, మీరందరూ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళందరికీ ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. సో అందులోని కొంచెం మీకు యూస్ఫుల్ అయ్యేవి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్గా అడిగేవి మీకు చెప్తే కొంచెం యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇది ఒక రివిజన్ కింద, ప్రాక్టీస్ కింద ఉంటుంది. అలాగే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించే వీడియో కింద కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఎవరికైతే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్ అండి. రేపు మళ్ళీ జీకే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.